ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని యందలి భయము భక్తిలి కలిగి ఉంటే అది మనకు బహుధైర్యమునిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలోనున్న మనుషుల యందు భయభక్తులతో జీవించడము కాదది. దేవునికి భయముతోను, భక్తితోను ఆయనను సేవించుచు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై ఉన్నప్పుడు అది మనకు బహుధైర్యమును కలిగిస్తుంది. ఇది ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా! షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితములో దానిని మనము గ్రహించవచ్చు. మండుచున్న వేడిమి గలిగిన అగ్నిగుండము రాజు యొక్క అత్యాగ్రహము వారి ఎదుటే ఉన్నది. రాజు ఆగ్రహుడై ఆ అగ్నిలో వారిని పడవేస్తానని ఆయన గర్జించాడు. అయితే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఆ ముగ్గురు యవనస్తులు రాజుతో అంటున్నారు, మండుచున్న వేడిమి గలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మలను రక్షించకపోయినా మేము నీవు నిలిపిన ప్రతిమకు నమస్కారము చేయము అని తమ విశ్వాసపు ప్రకటనను వారు ప్రకటించినారు. అవును దేవుని బిడ్డలారా, దేవుని యందలి భయము భక్తి కలిగి ఉన్నటువంటి వారు బహుధైర్యవంతులైన వారు. ఎవరు కూడా వారి ధైర్యమును చెడగొట్టలేరు. దేవుని యందలి భయము భక్తి వారికి ధైర్యమును కలిగిస్తుంది, ధైర్యమును పుట్టిస్తుంది. ముందు మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించండి. మీ హృదయములో విశ్వాసమును అది అధికము చేసి ధైర్యమును కలిగిస్తుంది. లోకములో మనుషులు మిమ్మలను అవిశ్వాసులుగా చేయకుండా, అపనమ్మకము వైపుకి మిమ్మలను మరలించకుండా, దేవుని యొక్క అద్భుత కార్యములను మీరు గ్రహించాలంటే దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించండి. అది మీకు ధైర్యమును కలిగిస్తుంది. అగ్ని తమను ఏమి చేయలేదన్న ఆ విశ్వాస వీరుల యొక్క ప్రకటన అగ్నివాసన అంటకుండా వారిని వెలుపల పడవేసింది. దేవుడే వారికి తోడుగా ఉండి నడిపించినారని వాక్యములు మనం చూస్తున్నాం. దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండు. నీ జీవితమును ఆశీర్వదించి శ్రమలను నీవు ఎదుర్కొనే ధైర్యమును ఆయన నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును కలిగించునున్న మాట ప్రకారం నీ బిడ్డలు నీ యందలి భయభక్తులు కలిగి జీవించే భాగ్యమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.